దానికి ఒక బాల్ బ్యాక్ చేయాలి. దయచేసి ప్రేక్షకులందరూ క్రీడాకారులందరూ సహకరించగలరు. డాక్టర్ అర్జున్ సార్ గారు వస్తున్నారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా మనం అడగంగానే మన 3 పంచాయతీలు కులమతాలు స్టేజ్ మీద కోరుకుంటా ఉన్నాం. అలాగే నీటి సంఘ అధ్యక్షులు మన రాజేంద్ర గారిని స్టేజ్ మీద రావాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే అంటే ఎవరు వాళ్ళల్లో వాళ్ళు ఉండేవాళ్ళు, ఎవరు కలుసుకునే వాళ్ళు కూడా కాదు సార్. ఈ ప్రయత్నం వల్ల ఈ 3 పంచాయతీలే కాకుండా ఈ మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక స్పోర్ట్స్ వైపు, ఒక క్రీడా రంగం వైపు నడిపించడానికి ప్రయత్నించినటువంటి మా అమ్మ ప్రశాంత్ రెడ్డి అమ్మ గారికి ప్రత్యేకంగా క్రీడాపరులు అందరూ కూడా చప్పట్లకు ఒకసారి జరగాలని కోరుకుంటా ఉన్నాము. ఫోన్ స్టేజ్ దగ్గర ఉంది, ఈ అబ్బాయి రావాలి. మూడు సాధించారు. బెస్ట్ బ్యాట్స్మెన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, హ్యాట్రిక్ 6 కొట్టిన వ్యక్తిగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే నమస్కారం. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకి, అదేవిధంగా ఇక్కడ ఈ వారం రోజులు చక్కగా ఆడుకున్నటువంటి ప్లేయర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా నమస్కారములు. ఆ రోజు ఓపెనింగ్ రోజు మన వాసు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చాను. ఆ రోజు చెప్పాను, అందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోవాలి. ఇక్కడ 4th ఎంపైర్ అంటే ఎవరు ఉండరు. క్రికెట్లో లాగా ఓన్లీ ఎంపైర్ మాత్రమే ఉంటారు. ఎంపైర్ నిర్ణయం ప్రోగ్రామ్ పెట్టుకోండి, నేను ఉంటాను మీకు అని చెప్పి ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి మన క్రీడాకారులందరికీ ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించే మన ప్రశాంతమ్మ, మన ఇటువంటి సెలవుల కార్యక్రమాల్లో సంక్రాంతి సెలవుల సందర్భంగా క్రీడాకారులు, యువత పెడదో. మొదటిగా ఇక్కడ ఇంత చక్కటిగా ఈ స్పోర్ట్స్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన మన విడవలూరు నాయకులు ఆవులు వాసు, అలాగే రవిచంద్ర అన్న, రవీంద్ర అండ్ అందరూ ఇక్కడ అంతా ఆర్గనైజ్ చేసిన టీం అందరికీ చాలా బాగా చేశారు. ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇందాక మధ్యాహ్నం ఫోన్ చేశారు, ఇట్లా ఇది అవార్డ్ ఫంక్షన్ ఉంది మీరు రావాలి అనగానే మన మత్స్యకారుల సోదరుల్ని కలవడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎలక్షన్ అప్పుడు కూడా నేను చాలా వరకు మన మత్స్యకారుల నాయకులతో చాలా క్లోజ్గా కోఆర్డినేట్ చేసి ఇక్కడ ఇబ్బందులు ఏంటి అదేదో తెలియకుండా నాకు ఒక చెప్పలేని ఒక ఎమోషన్ ఉంటుంది మన మత్స్యకారుల నాయకులు అంటే. వాళ్ళతో ఇట్లా వచ్చి ఈరోజు ఈ సాయంకాలం ఇక్కడ ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చూస్తే ఇప్పుడు మనము ఈ సంక్రాంతికి ఇంత బాగా అందరూ కలిసి ఇక్కడ ఈ ఈవెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. ఎందుకంటే మీరందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. మీరు చేసే వృత్తి అంత చెప్పలేనంత ఛాలెంజింగ్. ఆ కష్టం వేరే వాళ్ళకి అర్థం కాదు. సో ఇట్లా రిలాక్స్ అయ్యి మంచి ఈవెంట్ పెట్టుకొని స్పోర్ట్స్ ఆడుకోవడం అనేది చాలా మంచి ఆలోచన. మా తరపున ఇంకా
ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా కూడా మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఇంకా పెద్దగా చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. అంతే అండి, థ్యాంక్ యూ. హరిరెడ్డి గారికి, అట్లాగే నా ప్రియమిత్రులైనటువంటి వంశీధర్ గారికి, అట్లాగే ఎస్ఐ గారికి, అదేవిధంగా నేను పిలిచినటువంటి ఊటుకూరు, రామతీర్థం, రామచంద్రపురం నాయకులకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానంటే ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా విజయవంతం చేసినందుకు ముందు స్పాన్సర్లకి, అదేవిధంగా ఎంతో స్పోర్ట్నెస్ తీసుకొని ఎంపైరింగ్ చేసినటువంటి సీనియర్ స్పోర్ట్స్ మ్యాన్లకి మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ముందుగా చేసుకొచ్చిన ప్యాకెట్ ఇవ్వబోతున్నాము. శ్రీకా గడప గడపకు